అదేనండి, తెల్లారుజామున 1 గంటకి జ్యోతి పెళ్లి కదా. నేను వెంటనే కారులో బయలుదేరి వెళ్ళకపోతే అక్కడ ముహూర్తానికి అందుకోలేను, అది నా ప్రాణం తీసేస్తుంది. మరి రేపు వచ్చేస్తానండి. రేపు నైట్ డిన్నర్ టైంకి నేను మీ ముందుంటాను. చాలా చీరల సెలక్షన్ నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. హలో. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు? నేనేనండి, ప్రియవదన్ని. మీ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికంటే ముందుగా చెప్పాలని నిద్రపోకుండా ఎప్పుడు 12 అవుతుందా అని వాచ్ చూస్తూ కూర్చున్నాను. 12 గంటల 1 సెకండ్ అవగానే మీకు ఫోన్ చేశాను. నువ్వే ప్రియా. ఏమిటలా చూస్తున్నారు? నమ్మలేకపోతున్నారా? నేనేనండి, మీ ప్రియని. ప్రియా, నువ్వు? మీరు మనసులో ఊహించుకుంటున్న మనిషి మీ కళ్ళ ముందు ఉండి ఉంటాయని కంగారుగా ఉందా? నో, అదేం లేదు ప్రియా. రవి, ఐ లవ్ యూ. ప్రియా, ఐ లవ్ యూ. ప్రియా, ప్రియం వద, ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇల్లే నరకంగా, ఇల్లాలే శాపంగా, బంధువులే రాబంధువులుగా మారిపోయి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. మరి కొంతకాలం ఆ ఇంట్లో ఉంటే నాకు పిచ్చెక్కడం ఖాయం. చూడండి రవి గారు, మీ కుటుంబ సమస్యలు తీర్చగలిగే శక్తి నాకు లేకపోవచ్చు, కానీ మీరు ఆనందంగా ఉండడం కోసం నేను చిన్న సలహా చెప్తాను. ఏమిటది? కొన్ని రోజుల పాటు మీరు ఈ ఊరి నుంచి, మనుషుల నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి అన్నీ మర్చిపోయి గడిపితేనే తప్ప లాభం లేదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ నా ఒంటరితనానికి తోడుగా మరో మనిషి నాకు అండగా ఉండాలి. ప్రియా, నువ్వు నాతో రాగలవా? మీతో కొన్ని రోజులైనా గడిపే అవకాశం నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. కానీ ఎవరికీ తెలియకుండా మీరు నాతో ఎలా రాగలరు? నిజమే ప్రియా, దీని గురించి ఏదైనా ప్లాన్ ఆలోచించాలి. నువ్వు ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. కాసేపు నేను బయలుదేరతాను. చూసారా, ఇద్దరం కలిసి వెళ్తేనే ఎవరైనా చూస్తారేమో అని భయపడుతున్న మీరు ఎవరికి అనుమానం రాకుండా 10 రోజులు ఎలా గడుపుతారు? నేను ఆలోచిస్తానుగా, నువ్వు వెళ్ళు. అలాగే, బాయ్. బాయ్. ఏమిటి కొత్త కారు? అవును, ఏమిటి వేషంతో మార్చేసా? ఏదైనా కొత్త సెటప్పా? మీరు? మీరా? ఏంటి తిక్కుగా ఉందా, లేక ఏదైనా డబుల్ యాక్షన్ చేస్తున్నావా? నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. యు ఆర్ జస్ట్ లైక్ మీ. అవును, నాకు నిజంగానే ఓ చిన్న సెటప్ ఉంది. తర్వాత వస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. తొందరగా రా. కార్లు తిప్పుకోవడం ఏంటి? నాకు వేరే పని ఉంది. ఏటి బాసు, నేను నీలాగా యాక్టింగ్ చేయాలా? గొప్పవేలే. ఈ విషయం మీ వాళ్ళు తెలుసుకుని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారనుకో, అంతే, వాళ్ళు బొక్కలో నెట్టి మక్కలు ఎరగదంటారు. ఇది మాకు కుదరదు బాసు, వస్తా. మిస్టర్, చూడు, నీకు ఆ భయం లేదు. ఎందుకంటే నువ్వు నటించాల్సింది ఇక్కడ కాదు, కోయంబత్తూర్లో. అక్కడ మీటింగులో పరిచయం లేని మనుషుల మధ్య నాలా నటిస్తావు. అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో అన్నీ నేను నీకు వివరంగా చెప్తాను. నువ్వు ఈ 3 రోజులు అలా నడుచుకున్నందుకు నేను నీకు 20,000 ఇస్తాను. 20,000?
అంత డబ్బంటే చేతులు మరీ దురదలెక్కిపోతున్నాయి అనుకో. ఓకే బాసు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బాసు మాట, నువ్వేదైనా సెటప్ తోటి ఈ 3 రోజులు ఎక్కడికైనా సెటప్ చేస్తున్నావా? తర్వాత చెప్తాను. ఓకే బాసు. హలో, ప్రియమద స్పీకింగ్. అలాగే. Your attention please. Passengers are requested to go to the security check. Thank you. గురుడు వెళ్ళిపోయినట్టున్నాడు. రే నాగరాజు, యాక్సం చించేయాలా పద. ఓరి బాబోయ్, ఆటో బడి తోలేం గానీ ఇలాంటి బళ్ళు ఎప్పుడు తోలలేదు. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవడు మేనేజరా? పెద్దనా దా దా. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. మీరు ఈ పాటు ఫ్లైట్ ఎక్కిస్తుంటారనుకున్నాను. ఫ్లైట్ ఎక్కలా, కారు ఎక్కుతా. మీరు వెళ్ళిన 10 నిమిషాలకి కోయంబత్తూరు నుంచి ఫోన్ వచ్చింది. ఏమని? అదే అక్కడ మీటింగ్ క్యాన్సిల్ అయింది. అవునే, ఇప్పుడు ఏంటంట? అదే సార్, మీరు ఇంకా కోయంబత్తూరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అదేంటయ్యా, కోయంబత్తూరు వెళ్ళాలని కదా నాకు చెప్పారు. అవును సార్ చెప్పారు, కానీ మీటింగ్ క్యాన్సిల్ అయిందిగా, అని చేత ఆఫీస్కి వెళ్దాం పదండి. పదండి సార్. ఇతని పెద్ద ఆయన పొద్దున ఇలా భయపెడతారేంటి? అదే సార్, రోజు ఆఫీసులో మిమ్మల్ని విష్ చేయటం మామూలుగా. అయితే మాత్రం ఇలా మేకల్లా అరిస్తే నేను భయపడతా. అందుకని ఇదిగో ఇదిగో చూడండి, మీరు సినిమా హాల్లో చూడల్లా సైలెన్స్ అని, అలాగే మీరు అందరూ ఆఫీస్ లో కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఇలా అరిస్తే మటుకు నేను ఒప్పుకోను, అంతే. అందరూ కూర్చోండి, పనులు చూసుకోండి. రా పెద్దనా. హలో. ఏ ఊరు మంది? కాకినాడ అండి. అయ్యో, మా ఊరి పక్కనే. ఎప్పుడు సెకండ్ షో బుకింగ్ ద్వారా కనపడలేదు, రావా అటు? వెళ్తుంటానండి. ఆహా, ఎప్పుడు కనపడకపోతేను. ఈసారి టికెట్ దొరకలేదనుకో నాకు చెప్పు, నేను ఫ్రీగా ఇప్పిస్తా. థ్యాంక్ యూ సార్. ఇదిగో పెద్దనా, ఆ అమ్మాయి గొడ్లేంటి, ఆ వాలకం ఏమిటి? అలాంటి గొడ్లు వేసుకొస్తే ఆఫీస్ లో మిగతా అంతా పాడైపోరు. ఆ మడుగు నాకే ఒళ్ళంతా చెంచడాడిపోతుంది. రేపటి నుంచి మంచి బట్టలు వేసుకురావాలని చెప్పండి. అలాగే సార్. కొత్త చీరల కోసం డిజైన్స్ రెడీగా ఉన్నాయి. మీరు వెళ్ళి మీ గదిలో కూర్చోండి.